శ్రీ గురుభ్యో నమః. మహర్షి వాల్మీకి రామాయణ కథని ప్రారంభం చేస్తూ కోసల దేశం ఉన్నది, ఆ కోసల దేశంలో అయోధ్య నగరం ఉన్నది అని చెప్పి తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శి మహాతేజా పౌరజానపద ప్రియ అటువంటి రాజా దశరథో నామ వసన్ జగదపాలయతు అని దశరథ మహారాజు గారు ఆ అయోధ్య నగరంలో ఉండి జగత్ అపాలయతు ప్రపంచాన్ని భూమండలాన్ని శాసిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు అని చెప్పాడు. దశరథ మహారాజుకి వాల్మీకి ఉపయోగించినటువంటి మొట్టమొదటి విశేషణం వేదవితు, రెండవది సర్వ పరిగ్రహ, మూడవది దీర్ఘదర్శి మహాతేజా పౌరజానపద ప్రియ. ఈ నాలుగు దశరథ మహారాజు పట్ల అన్వర్థమైనవే. ఎందుకని? ఇవే లక్షణాలు ఉంటేనే అతడు మహర్షి కల్పుడు, రాజర్షి అవుతాడు. ఇంకా మిగిలిన లక్షణాలన్నీ కూడా ఆయనలో సరైనటువంటి వ్యక్తిని పొందినటువంటి ఆ సంతృప్తిని ఆ లక్షణాలు ప్రదర్శిస్తాయి. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే వేదవేద్యుడైన పరమ పురుషుడు శ్రీరామచంద్రుడుగా భూమి మీద అవతరించాలి అంటే ఏ తండ్రి ఎవరిని తండ్రిగా ఆయన ఆలోచించుకోవాలి అంటే పితరం దశరథం రోచయామాస. ఇటువంటి దశరథుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువు తనకు తండ్రిగా నిర్ణయించుకున్నాడు. అది మొట్టమొదటి లక్షణం వేదవితు. వేదము ప్రవృత్తి లక్షణం అని నివృత్తి లక్షణం అని రెండు లక్షణాలని భూమి మీద ఏర్పరిచింది. ప్రవృత్తి లక్షణం అంటే ప్రజలు, సాంఘిక జీవనం, రాజ్యం, పరిపాలన, ఇదంతా. నివృత్తి లక్షణం అంటే తాము తమ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఈ సృష్టిలో నుంచి ఈ ఉపాధిలో నుంచి ఏ విధంగా బయటపడి మోక్షం పొందటమా అని. అది ఇటువంటి రెండు లక్షణాలు తెలిసిన వాడు వేదవిత్ అయిన వాడు దశరథ మహారాజు అని స్పష్టంగా మొట్టమొదటి విశేషణంతో దశరథుడిని వర్ణించాడు వాల్మీకి.